ఫస్ట్ 1 అవర్ బియ్యం కడిగి బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించాక ఆ తర్వాత బెల్లం నల్లగొట్టుకొని మెత్తగా తినకూడదు. చిన్న పాప, మా పాప తింటా అంటుంది, తినకూడదు. అమ్మవారికి తీసుకెళ్తాము. ఇక్కడే మున్నకొలాల మారతల్లిలో మారమ్మ ఉంది, ఆమెకు నైవేద్యం పెడతాము. ఈరోజు మేము అన్నం అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ స్వీట్ పొంగల్ అయిపోయింది. ఇంకా నెయ్యి వేసి దింపుకోవడమే. ఇది స్వీట్గా బాగా టేస్టీగా ఉంటుంది. మేము జీడిపప్పు, బాదం పప్పు అలాంటివి ఏం వేయలేదు ప్రస్తుతానికైతే. కావాలంటే వేసుకోవచ్చు, మేమైతే సింపుల్గా చేసాము. పైన నెయ్యి ఒకటి యాడ్ చేసుకుంటాము. ఇదిగో ఫ్రెండ్స్, నెయ్యి మాత్రం యాడ్ చేస్తాను అమ్మవారికి. ఇంకా బెల్లం అన్నం వెరీ సింపుల్గా అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయింది, ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక గిన్నెలో వేసుకుంటాము. కొంచెంసేపు హీట్ మీద అలాగే ఉంటే బాగుంటుందని అట్లే పెట్టాము. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను, నెయ్యి ఉంటే టేస్టీగా ఉంటుందనేసి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.